త్వరగా వాళ్ళని ఫాలో చేయి. కిక్కు ఇంకా సూపర్ స్పీడు మీ వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది. ఓరి దేవుడా, కికో చూడు ఎంత బాగా పుషప్ చేస్తున్నాడు. నేను ఏదైనా తింటాను. ఇందులో ఏం లేదు డోడో. తర్వాత ఏం జరుగుతుందో చూడు. కికో ఒక్కో ఫింగర్ ని మడిచి పెడతాడు చూడు. చివరికి దేంతో చేస్తాడో తెలుసా? వాటిని ఒకే పదంలో చెప్పాలంటే థమ్స్. కానీ కికో తన ఫింగర్స్ తో బ్యాలెన్స్ చేయలేకపోతే అప్పుడు ఆ గుడ్డు పగిలిపోతుందేమోనే. కానీ నాకు ఎలాంటి భయం లేదు. దాన్ని రెండే పదాలు చెప్పాలంటే నో టెన్షన్. కికో ఎప్పుడూ ఎవ్వరికి ఎలాంటి కష్టాన్ని ఇవ్వడు. ఓహో, ట్వింకిల్ అండ్ డోడో కాసేపు సైలెంట్ గా ఉండండి. నా కాన్సంట్రేషన్ మిస్ అవుతోంది. వావ్ కికో, ఇలా పుషప్స్ చేయడాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇన్క్రెడిబుల్. ఇలా చూడండి పోస్ట్ మాస్టర్, నేను అన్ని లెటర్లని తీసుకువచ్చాను. మీరు ఎక్కడ ఉన్నారు? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ కూడా సన్ సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తోంది. మనం వెంటనే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, ప్లీజ్ త్వరగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు. ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య అనుకుంటాను. yes bro, మనం వెంటనే వెళ్ళి అక్కడున్న సమస్యని సాల్వ్ చేసేద్దాం. అరే దొంగలు, పట్టుకోండి పట్టుకోండి. అరే ఏమైంది పోస్ట్ మాస్టర్ గారు? వాళ్ళు కేవలం లెటరే కదా తీసుకువెళ్లారు. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అదే వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు కదా, వాళ్ళే డెలివరీ కూడా చేసేస్తారు. మీ పని కూడా ఈజీ అయిపోతుంది. ఏంటి అర్థమైందా? ఇలా ఊరికే నవ్వకండి రమేష్. అందులో ఉన్నవి కేవలం లెటర్స్ మాత్రమే కాదు. అందులో లెటర్స్ కాకపోతే మరి అందులో ఇంకేం ఉన్నాయి? గుడ్ మార్నింగ్ పోస్ట్ మాస్టర్ అంకుల్. ఇక్కడ ఏమైనా సమస్య? కికో ఇంకా సూపర్ స్పీడో ఇంకా నయం మీరు వచ్చారు. ఇప్పుడేవో 4-5 దొంగలు కార్లలో వచ్చి మా వ్యాన్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఓ అంతేనా? డోంట్ వరీ, ఇప్పుడే ఆ లెటర్స్ దొంగిలించిన దొంగని పట్టుకొని వాణ్ణి పట్టు పట్టేస్తాం. హలో మేయర్ సార్, ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏర్పడింది.
సూపర్ స్పీడో, ఆ కార్స్ ఇప్పుడు మన ముందే ఉన్నాయి. వాళ్ళని ఆపడానికి ఫార్ములా నంబర్ 23ని అప్లై చేయి. yes bro, initiating formula 23. ఇప్పుడు ఆ కార్స్ ని అటాక్ చేయడం కోసం యాక్టివేట్ ఫార్ములా నంబర్ 37. బాస్, సూపర్ స్పీడో గాలిలో ఎగురుకుంటూ మమ్మల్ని కాలుస్తున్నాడు. దిగులు పడకండి, నేను మన ప్లాన్ ప్రకారం మీ వెనకాలే ఉన్నాను. మీరిప్పుడు తిన్నగా హైవేకి వెళ్ళండి. సూపర్ స్పీడోని నేను డీల్ చేస్తాను. సారీ కికో, వాళ్ళు ర్యాకెట్ తో అటాక్ చేశారు, అందుకే నేను చూడలేకపోతున్నాను. అది నాకు అర్థం కావట్లేదు. ఆ 4 కార్స్ మన ముందు ఉన్నప్పుడు మనల్ని ఎవరు అటాక్ చేశారు? ఈ రోడ్ వెళ్ళి హైవేలోనే కలుస్తుంది. సూపర్ స్పీడో, త్వరగా ఆటో రిపేర్ చేసి వాళ్ళని వెళ్ళి పట్టుకో. కికో, కనుచూపు మేర వరకు ఆ కార్స్ మనకి కనిపించలేదు కదా. ఒకవేళ మనం వచ్చిన దారిలో వాళ్ళు ఎక్కడైనా టర్న్ చేసి ఉండాలి. ముందు వెళ్ళి ఒక విషయం కనిపెడదాం. ఆ లెటర్స్ లో అలా ఏం రాసిందో. అయ్యయ్యో, అంటే ఆ లెటర్స్ అన్నిటినీ దొంగిలించుకుని వెళ్ళిపోయారా? అయిపోయా. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. అసలు ఆ లెటర్ లో ఏముంది? ఆ లెటర్ కోసం మీరందరూ ఎందుకు ఇంత దిగులు పడుతున్నారు? మేయర్ సార్, మనం అందరితోనూ నిజం చెప్పేయడం చాలా మంచిదని అనిపిస్తోంది. మీరు ఊరుకోండి. ఆ ఎన్వలపుల్లో ఉన్నవి మామూలు లెటర్స్ ఏవి కాదు. అవన్నీ కూడా బంగారంతో అయిన లెటర్స్ ఉన్నాయి. బంగారంతో అయిన లెటర్సా? మేయర్ గారు, బంగారంతో అయిన లెటర్స్ అంటే ఏమిటి? నాకేమనిపిస్తుందంటే ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన విషయం రాసి ఉంటుందేమో, అందుకే దాన్ని గోల్డెన్ లెటర్స్ అన్నారు. నేను ఇప్పుడు ఏదైనా తింటాను. లేదు, ఇందులో ఏదో సమస్య ఉందని అనిపిస్తోంది. మేయర్ అంకుల్, కాస్త ఓపెన్ గా చెప్పండి. ఇలా చూడు కికో, విషయం ఏమిటి అంటే మనం మన సన్సిటీకి గోల్డ్ ని తీసుకుని వస్తున్నాం. అదంతా ఇప్పుడు పోయింది. నేనేం చేశానంటే ఆ గోల్డ్ అంతా కూడా గ్రీటింగ్ కార్డ్స్ లాగా మార్చి పంపించాను. కానీ మీ పోస్టల్ వ్యాన్ లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వాటిని ఎందుకు అలా పంపించారు? లేదు లేదు లేదు, నేనేమనుకున్నాను అంటే సాధారణమైన లెటర్స్ లాగానే నేను ఆ గోల్డ్ ని పోస్టల్ వ్యాన్ లో రహస్యంగా తీసుకురావచ్చని అనుకున్నాను. అది చాలా సీక్రెట్ గా ఉంటుంది, ఎవరికీ తెలీదు అని అనుకున్నాను. కానీ వేరే వ్యాన్ లో సెక్యూరిటీ ఇచ్చి పంపితే అందరికీ తెలిసిపోతుంది కదా అనుకున్నాను. మేయర్ అంకుల్, మీరు చెప్పే ఈ విషయం మీకు తప్ప వేరెవరికి తెలుసు? ఆ విషయం గురించి ఇద్దరికి మాత్రమే తెలుసు, నాకు ఇంకా పోస్ట్ మాస్టర్ కి. అంటే ఆ దొంగ పని మీరే చేశారా ఏమిటి? లేదు లేదు, నేను ఆ గోల్డ్ని దొంగిలించలేదు. నాకేమనిపిస్తుందంటే ఆ దొంగతనం మీరే చేసి ఉంటారు అని. నేను దొంగతనం చేయలేదు, మీరే. నువ్వే. లేదు, మీరే. నువ్వే. మీరే. ఒక్క నిమిషం, దయచేసి ఇలా గడవ పడడం ఆపండి.
ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, వేరెవరికైనా కూడా దీని గురించి తెలిసి ఉండొచ్చుగా. అప్పుడు వేరే ఎవరికి తెలుసుంటుంది? ఒకవేళ ఆ వ్యాన్ డ్రైవర్ కి తెలిసి ఉండొచ్చుగా. ఎవరికి? మన రమేష్ కా? లేదు కికో, అతను చాలా నిజాయితీపరుడు. అయితే మిగిలింది పోస్ట్ మాస్టర్ అంకుల్ ఇంకా ఆ డ్రైవర్. కరెక్టా? గుమ్మడికాయని అన్నంలో ఎలాగైతే దాచలేమో అలాగే పుచ్చకాయను కూడా బురదలో దాచిపెట్టలేము. అద్భుతం సార్, చాలా గొప్ప మాట చెప్పారు. ఇప్పుడే నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందిందట. రేపు సన్ సిటీకి అవతల ఉన్న ఒక హైవేలో చెక్ పోస్ట్ ని క్రాస్ చేసిన తరువాత జనసంచారం లేని చోట 100 కిలోల బంగారం స్మగ్లింగ్ కి డీలింగ్ జరుగుతోందట. మీరు అంకుల్ ఆ పోస్టర్ వ్యాన్ లో ఎన్ని కిలోల బంగారం ఉన్నాయి? అది 100 kgs. అయ్యో పోయిందా? సన్ సిటీ గోల్డ్ ని కాపాడండి. జట్పట్ అంకుల్, మీరు టోల్ గేట్ లో సెక్యూరిటీని టైట్ చేయండి. మిగతా విషయాల్ని నేను సూపర్ స్పీడో చూసుకుంటాం. yes బ్రో, కానీ ముందు మనం ఆ బుల్లెట్ కార్స్ ని డీల్ చేయడానికి ఏదో ఒక మార్గం వెతకాలి కదా. ఇప్పుడు నా దగ్గర బోల్డన్ని డబ్బులున్నా ఇక నా లెవెలే మారిపోయింది. బాస్, ఇప్పుడు మనం ఈ బంగారాన్ని సన్ సిటీ నుంచి ఎలా బయటికి తీసుకువెళ్తాం? ఎందుకంటే సన్ సిటీ బయట ఉన్న హైవేలో చెక్ పోస్ట్ లో బందోబస్తు చాలా ఎక్కువ ఉందంట. వాడు ఎలాంటి వాడైనా ఎంత పెద్దవాడైనా సరే ఈ టోల్ గేట్ లో వాడిని సులభంగా నేను పట్టేసుకుంటాను. టోల్ గేట్ దాటి మనం ఎలా బయటికి దీన్ని తీసుకువెళ్లాలో ఆల్రెడీ నేను ఒక మంచి ప్లాన్ వేసే ఉంచాను. ఇప్పుడు నా దగ్గర బోల్డన్ని డబ్బులున్నా ఇక నా లెవెలే మారిపోయింది. అక్కడ హైవేస్ లో హై సెక్యూరిటీతో చెక్ చేస్తూ ఉంటారు. కానీ నేనిప్పుడు వేరే మార్గంలో నుంచి తప్పించుకుంటాను. ఈ రూట్ లో జనాల రాకపోకలు లేవు, అందువల్ల ఇక్కడ హై సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు నా దగ్గర బోలెడన్ని డబ్బులున్నా ఇక నా జీవితమే మారిపోయింది. గుడ్ మార్నింగ్ రమేష్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కికో ఇంకా సూపర్ స్పీడో. అవును, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? సన్ సిటీ నుంచి బయటికి రావడానికి 2 మార్గాలే ఉన్నాయి. ఒకవైపు జట్పట్ అంకుల్ టోల్ గేట్ లో టైట్ సెక్యూరిటీ పెట్టి చెక్ చేస్తున్నారు, ఇంకోవైపు నేను సూపర్ స్పీడో. అలాంటిది ఈ ట్రక్ లో అసలు ఏముంది? అదంతా ఏం లేదు. అదేంటంటే అసలు నాకేం తెలీదు. నేను ఉత్తి డ్రైవర్ ని మాత్రమే. నా పని ఏంటంటే వాళ్ళు ఎక్కడ తీసుకువెళ్లి బండిని పెట్టమంటారో అక్కడికి వెళ్లాల్సిందే. నాకేమనిపిస్తుందంటే ఈ ట్రక్ ని ఇంతకు ముందు చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు. అరే గుర్తొచ్చింది, ఆ ట్రక్ ఇదే. మనం బుల్లెట్ కార్స్ ని ఫాలో చేస్తున్నప్పుడు ఈ ట్రక్ అటువైపుగా వెళ్ళింది. రమేష్ అంకుల్, మీరు ప్లీజ్ మా కోసం ఆ ట్రక్ ను ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. లేదు కికో, ఇది నేను ఓపెన్ చేసి చూపెట్టలేను. ఎందుకంటే ఇది మా పాలసీ. నా పని ఏంటంటే ఈ ట్రక్ ని ఎక్కడికి తీసుకువెళ్ళమన్నారో అక్కడికి తీసుకువెళ్ళడమే. ఒకవేళ నేను ఓపెన్ చేసి చూపెట్టినా ఆ తర్వాత నాకు పెద్ద ఫైన్ వేస్తారు. అయితే సరే, ఓపెన్ చేయకుండా అందులో ఏముందో తెలుసుకుంటే సరిపోయింది. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 35. వై నాట్ బ్రో? ఇప్పుడే ఫార్ములా నెంబర్ 35 ని యాక్టివేట్ చేసి ఆ ట్రక్ ని స్కాన్ చేస్తాను. ఏంటిది? దీనిలో అదే బుల్లెట్ కార్సే ఉన్నాయి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 32 ని అప్లై చేసి ఆ లాక్ ని విరక్కొట్టేసాయి. త్వరగా వాళ్ళని ఫాలో చేయి.
కిక్కు ఇంకా సూపర్ స్పీడు మీ వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది. సూపర్ స్పీడు యాక్టివేట్ ఫార్ములా నంబర్ 172. గుడ్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 172. మిత్రులారా, నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడాలంటే ఇప్పుడు ఆ కిక్కోని సూపర్ స్పీడోని ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నువ్వు వలేసి మమ్మల్ని గిరికించి చాలా పెద్ద తప్పు చేసావు కిక్కో. అందరూ బాగా వినండి, కలిసి అటాక్ చెయ్యండి. ఓకే బాస్. కికో, నా ఫార్ములా నాకే సమస్య ఎలా ఉంది? వీళ్ళందరూ నన్ను మారి మారి ఢీ కొడుతున్నారు. వీళ్ళు చేసే ఈ విధ్వంసానికి నా సిస్టమ్ జామ్ అయ్యేలా ఉంది. తాడుని కట్ చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. అదెలా అంత ఈజీగా తప్పించుకోగలవు కిక్కో? ఇప్పుడు నీ కార్ని 4 ముక్కలు చెయ్యబోతున్నాను. అందరూ ఒకేసారిగా సూపర్ స్పీడోని అటాక్ చెయ్యండి. ఆ కార్స్ హైవేలో టోల్ గేట్ వైపే వెళ్తున్నాయి. మనం వాళ్ళని ఫాలో చేసి తీరాలి. త్వరగా నువ్వు ఆటో రిపేర్ చేసుకో. ఓకే. ఆ 4 కార్స్ టోల్ గేట్ ని క్రాస్ చేస్తాయి అనుకుంటా. వాళ్ళని ఆపడానికి యాక్టివేట్ ఫార్ములా నంబర్ 74. yes bro, initiating formula 74. ఏంటి దత్త, మమ్మల్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? ఎందుకంటే మీరే మా సన్సిటీ గోల్డ్ ని దొంగలించారు. మేము దొంగతనం చేసింది మీరెవరైనా చూసారా? సరే, మీరెవరూ కూడా బంగారం దొంగిలించలేదంటే మరి నిన్నటి నుంచి ఎందుకని మీరు దాక్కుని ఉన్నారు? నాకేమీ అర్థం కాల. ఎందుకంటే మేమందరూ రేసింగ్ డ్రైవర్స్. ఈ రోజు సన్ సిటీ బయట ఒక రేసింగ్ జరగబోతోంది, అందుకని మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అలాగా? అయితే సరే, మీరు మీ కార్స్ ని చెక్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి. నిజమేంటో తెలుస్తుంది కదా. ఖచ్చితంగా. వీటిలో ఎందులోనూ గోల్డ్ లేదే. మరి ఆ గోల్డ్ ఏమైంది? కిక్కో, ఇప్పుడైనా మేము చెప్పేది నమ్ము. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు, అప్పుడే మేము రేస్ కి వెళ్ళగలం. ఇలా చూడు కికో, మనం అనుకున్నట్టుగా వీళ్ళెవరి దగ్గర కూడా గోల్డ్ లేదు. అందువల్ల వాళ్ళని వెళ్ళనివ్వు కికో. ఓకే. సూపర్ స్పీడో, గ్లూని తీసి వాళ్ళని పంపించేసేయ్. కిక్కో, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. ఈ 4 కార్స్ సన్ సిటీ బయట జరిగే రేస్కే వెళ్తున్నాయి. ఒక నిమిషం ఆగండి. ట్రక్ లోపు కార్సే ఉన్నాయన్న విషయం మీకెలా తెలుసు?
మీరేగా చెప్పారు అసలు ట్రక్ లో పే ఉందో మీకు తెలీదని. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 92. ఇంకా ఆ కార్స్ ని ఆపు. ఆ చిన్న కార్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి, కానీ ఇప్పుడు ఇది ఈ సూపర్ స్పీడో టర్న్. నిన్నటి వరకు కార్ సీట్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి, ఇప్పుడు బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అది కూడా కొత్త సీట్ కవర్స్ గా ఉన్నాయి. అయ్యయ్యో, ఇక్కడ చూడండి, వీళ్ళందరూ బంగారాన్ని సీట్లుగా మార్చుకుని ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారు చూడండి. నాకు అప్పుడే ఈ విషయం తెలుసు, వీటన్నిటికీ వెనక నువ్వే ఉన్నావని. ఇప్పుడు నా దగ్గర బోలెడన్ని డబ్బులున్నాయి. ఇప్పుడు నా లైఫ్ వేరే లెవెల్. నీకు డౌట్ రావడం కరెక్టే కికో, కానీ అందరి ముందు నన్ను బయట పెట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఎలాగో నువ్వు పెద్ద తప్పు చేసావు కాబట్టి దానికి శిక్ష నీకు పడాల్సిందే. ఆ బంగారం నాకు సొంతం కాకపోతే వేరే ఎవరికి సొంతం కానివ్వను. ఇప్పుడు ఈ బటన్ని నేను నొక్కితే దాని తర్వాత ఆ మిసైల్స్ ఆ కార్ని చింద్రవంత చేస్తుంది. నా దగ్గర ఇప్పుడు బోలెడన్ని డబ్బులున్నాయి. ఇక నా లైఫే వేరే లెవెల్. చిట్టెలకు దానంతట అదే వచ్చి బోన్లో ఇరుక్కున్నట్టు ఇప్పుడు నువ్వే వచ్చి నాకు దొరికిపోయావు. ఇదెలా ఉంది? అలా అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఐ మీన్ యు ఆర్ అండర్ అరెస్ట్. ఇలా చూడండి, మీరు నిజాయితీగా ఉన్నంత వరకు మీరు స్వతంత్రంగా ఉన్నారు, కానీ ఎప్పుడు మీకు దురాశ పుట్టిందో అప్పుడే అంతా ముగిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు మన మంచితనాన్ని నిజాయితీని వదులుకోకూడదు. బ్రహ్మాండం, చాలా కరెక్ట్ గా చెప్పావు కికో అండ్ సూపర్ స్పీడో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మళ్ళీ మీరిద్దరూ కూడా ఎంతో వీరోచితంగా పోరాడి మన సన్ సిటీకి సొంతమైన బంగారాన్ని మీరు దొంగల నుంచి కాపాడారు.